వెల్కమ్ టు సినీ ప్రస్థానం. కాంచన అలనాటి అందాల కథానాయిక. తెరపై ఆమెను చూస్తే సృష్టికర్తకు మించిన చిత్రకారుడు లేడనిపిస్తుంది. నాజుకైన ఆమె నవ్వులు, నడకను చూస్తే అప్సరసలు అసూర్యపడతారేమోనని అనిపిస్తుంది. వెన్నెలను నింపుకున్నట్టుగా కనిపించే విశాలమైన కళ్ళు, ఆత్మవిశ్వాసానికి ఆనవాలుగా కనిపించే నాసిక, గులాబీ రెమ్మల్లాంటి పల్చని పెదాలు ఆమె అందానికి ప్రత్యేకతను తీసుకొచ్చేట్టుగా కనిపిస్తాయి. కాంచన మంచి పొడొగ్గా, మంచి రంగు కావడం వలన చీరకట్టులోనూ మోడర్న్ డ్రెస్లోనూ మెరిసిపోయేవారు. కాంచన అసలు పేరు పురాణము వసుంధరాదేవి. ప్రకాశం జిల్లా కరవంది గ్రామంలో ఆమె జన్మించారు. మొదటి నుంచి కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉండేవారు. ఏదో కోల్పోయినట్టుగా దిగులుగా ఉండటం, జరిగిన విషయాలను గురించి అదే పనిగా ఆలోచిస్తూ బాధపడటం ఆమెకి తెలియదు. ఏదైనా సరే తను సాధించగలననే పట్టుదల, అందుకు అవసరమైనంత ధైర్యము ఆమెలో ఉండేవి. అందువలన ఆమె ఒకవైపు చదువును కొనసాగిస్తూనే మరోవైపు సంగీతము, భరతనాట్యము నేర్చుకుంటూ వెళ్ళారు. అప్పట్లోనే కాంచన చాలా స్టైలిష్గా ఉండేవారు. ఆ కాలంలోనే హెయిర్ హోస్టర్గా చేశారంటే ఎంత స్పీడ్గా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. అలా ఆమె జాబ్ చేస్తూ ఉండగా తమిళ దర్శక నిర్మాత సివి శ్రీధర్ విమాన ప్రయాణం చేస్తూ ఆమెను చూశారు. ఆమె హైటు, పర్సనాలిటీ, కనుముక్కు తీరు, కళ్ళల్లోని మెరుపును చూశారు. తన తాజా చిత్రంలో కథానాయిక పాత్ర కోసం వెతుకుతున్న ఆయనకి ఆ పాత్రకి కాంచన కరెక్ట్గా సెట్ అవుతుందని అనిపించింది. తన మనసులోని మాటను ఆయన కాంచనతో చెప్పారు. సినిమాల పట్ల గల ఆసక్తితో ఆమె అంగీకరించారు. అలా తమిళంలో కాదలిక్ నేరవిల్లే సినిమాతో కథానాయికగా కాంచన పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే హిట్ కొట్టేసిన కాంచన అక్కడ అభిమానుల మనసులను దోచుకున్నారు. ఆ తర్వాత అదే సినిమా తెలుగులో ప్రేమించు చూడు టైటిల్తో నిర్మించగా తమిళంలో తను చేసిన పాత్రను తెలుగులోనూ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా ఎంతో ఆదరణ పొందింది. అదే ఏడాది అక్కినేనితో చేసిన ఆత్మగౌరవం, శోభన్ బాబుతో జోడీగా చేసిన వీరాభిమన్యు సినిమాలతో ఆమె కెరియర్ స్పీడ్ పెరిగింది. అందము, ఆకర్షణీయము, ఆత్మవిశ్వాసము పుష్కలంగా ఉన్న కాంచన చిత్ర పరిశ్రమలో గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లారు. అప్పటికే సావిత్రి, జమున, కృష్ణకుమారి వంటి కథానాయకులు బరిలో ఉండటం వలన తనదైన ప్రత్యేకతను నిలుపుకోవడానికి కోసం గ్లామరస్గా, మోడర్న్గా కనిపించడానికి ఆమె ఎంత మాత్రం వెనకాడలేదు. చురుకుదనము, చలాకిదనము కలిసిన పాత్రలను ఎంచుకుంటూ వెళ్లారు. ఆ కొత్తదనమే అభిమానులు ఇష్టపడటానికి ప్రధానమైన కారణమైంది. ఆధునిక భావాల కారణంగా ఆమె కాస్త దూకుడుగానే ఉండేవారు. ఏ విషయమైనా నానబెట్టడం ఆమెకి ఎంత మాత్రం అలవాటు లేని పని. పాత్రల ఎంపిక విషయంలో ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా చకచక ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళేవారు. బహుభాష తెలిసి ఉండటం వలన చాలా తక్కువ సమయంలోనే ఆమె తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాలోనూ అవకాశాలను సంపాదించుకోగలిగారు. అన్ని చోట్ల తన ప్రత్యేకతను చాటగలిగారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబులతో సినిమాలు చేస్తూ వెళ్ళారు. అందరికంటే అక్కినేనితో ఆమె ఎక్కువ సినిమాలు చేయగలిగారు. ఇక తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్లతోనూ, కన్నడలో రాజ్ కుమార్ తోనూ కలిసి నటించారు. అనేక విజయాలను అందుకున్నారు. ఆమె చేసిన సినిమాల్లో జానపద, పౌరాణికలు కూడా ఉండటం విశేషం. శోభన్ బాబుతో చేసిన వీరాభిమన్యు, కళ్యాణ మంటపం సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి. కళ్యాణ మంటపం సినిమాలో చంద్రముఖి పాత్ర ఆమె నటనకు కొలమానంగా నిలుస్తుంది. ఇక అవే కన్లు సినిమాలో మోడర్న్ డ్రెస్లతో ఆమె చేసిన మోడర్న్ డాన్స్లు అప్పట్లో యూత్కి విపరీతంగా నచ్చాయి. అలా అప్పట్లోనే తెలుగు తెరపై సందడి చేసిన గ్లామరస్ హీరోయిన్స్లో కాంచన ఒకరిగా కనిపిస్తారు. అయితే కెరియర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కుటుంబ సభ్యుల కారణంగా ఆమె మనసు గాయపడిందని చెప్తారు. తన వారే తనని మోసం చేయడంతో ఒక రకమైన విరక్తి భావనకి లోనయ్యారు. అందువలనే ఇటు సినిమాలకి, అటు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకి ఆమె దూరమయ్యారు. కాంచన పైకి చాలా మోడర్న్గా కనిపించినప్పటికీ ఆమెలో ఆధ్యాత్మిక భావన మొదటి నుంచి ఎక్కువే. ఎప్పుడు కూడా ఆలయాలకు వెళ్ళడం, అక్కడి పూజల్లో పాల్గొనడం చేసేవారట. తన మనసుకు కష్టం కలగడం వలన ఆమె తన దృష్టిని పూర్తి స్థాయిలో దేవుడిపైనే పెట్టారు. తన అవసరాలకు చాలినంత ఉంచుకొని మిగతాదంతా ఆమె తిరుమల శ్రీనివాసుడికి సమర్పించుకున్నారని చెప్తారు. ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక భావనతో బెంగళూరు సమీపంలో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు.